నేను మీ కండెల వెంకటేశ్వర్లు. ఏదైతే మాది రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్ని నిర్వహించాలని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ మరి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న డివిజన్లని విస్తరించి 300 డివిజన్లుగా విస్తరించి 300 డివిజన్లని కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మరి 150 సీట్లకు పైగా జనరల్గా అంటే ఈడబ్ల్యూఎస్కి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఎస్సీ వాటా ఎస్సీకి, తర్వాత బీసీల వాటా బీసీకి వాళ్ళు కోరిన విధంగానే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఎటుపోయి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు గిరిజనులకు మాత్రం 5 అంటే 300 డివిజన్లకు గాను 5 సీట్లు కేటాయించడం ఎంత దుర్మార్గమైన చర్య అని చెప్పి మరి గిరిజన సంఘాలు గగ్గోలు పెట్టుకుంటూ కుల సంఘాలు ఆ గిరిజన తెగలో 33 తెగలో ఉన్న కుల సంఘాలు ఏదైతే లంబాడి, ఎరుకుల, యానాది ఏదైతే ఇక్కడ ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు గగ్గోలు పెడుతూ మరి నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీసు ముట్టడి కార్యక్రమాలు చేపట్టి నిరసన కార్యక్రమాలు చేపట్టి జిహెచ్ఎంసీ కమిషనర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం చూసుకుంటే మరి గత ప్రభుత్వాలు మరి ఏదైతే జిహెచ్ఎంసీ 50 డివిజన్లుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఎంత కేటాయించారు అనేది లెక్కల ప్రకారంగా వాళ్ళు గిరిజన సంఘాల వాళ్ళు ఈరోజు జిహెచ్ఎంసీ కమిషనర్కి ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే వాళ్ళు 1992లో 50 డివిజన్లుగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో 3 సీట్లు కేటాయించారని ఎస్టీలకు, అదేవిధంగా 1999లో ఎస్టీలకు 2 సీట్లు కేటాయించారని, మరి తర్వాత 2010లో 2 సీట్లు కేటాయించారని, 2016లో 2 సీట్లు కేటాయించారని, 2021లో కూడా మరి 2 సీట్లు కేటాయించారని వాళ్ళు తెలియజేశారు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ గిరిజనులకు అన్యాయం జరిగిందని వారు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మరి జనాభా దామాష ప్రకారంగా వాళ్లకు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన హామీలో భాగంగా వీళ్ళు గిరిజనులు అనేక పోరాటాల భాగంగా మరి 10% రిజర్వేషన్ని సాధించుకోవడం జరిగింది. ఆ 10% రిజర్వేషన్ చూసుకున్న ఈరోజు 300 డివిజన్లు గాను 30 డివిజన్లు అంటే 30 కార్పొరేట్ సీట్లు వాళ్ళకు పోవాలా అనేది వాళ్ళ వాదన. 30 కార్పొరేట్ సీట్లు లేదు. 2011 జనాభా దామాష ప్రకారంగా చూసుకున్నా మరి ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీలు ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ వాళ్ళు వేస్తున్న క్వశ్చన్ ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మరి 150 సీట్లు ఇచ్చాం కదా అంటే 150 సీట్లు జనరల్ వీళ్ళకు ఆర్థికంగా ఏమన్నా వెసులుబాటు ఉందా? గిరిజనులకి ఏమన్నా రాజకీయ పలుకుబడి ఉందా? రాజకీయంగా వాళ్ళు చైతన్యవంతులైనారా? ఇరుకుల తెగ దీంట్లో చాలా వెనుకబడిన తెగ. ఇంతవరకు ఎక్కడ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇంతవరకు వాళ్ళు పోటీ చేయలేదని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఎస్టీ అనేసరికి ఒక లంబాడి తెగనే అన్ని రంగాలలో ముందుంది. కానీ ఆ తోటి తెగను కలుపుకుపోతూ మరి ఇంకా నక్కలు అయితేంది, పిట్టలు అయితేంది, లేకపోతే షికారు అయితేంది, లేకపోతే కోయ బోయ ఇక్కడ ఉన్న ఏదైతే చెంచు తెగలు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్లో, వాళ్ళకు కూడా ఇంతవరకు రాజకీయ ప్రాధాన్యం లేదని వాళ్ళు మొత్తుకుంటున్నారు. కాబట్టి జనాభా దామాష ప్రకారం 2011 జనాభా దామాష ప్రకారం తీసుకున్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మరి జనరల్గా వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది? 2011 జనాభా దామాష ప్రకారం 5% కూడా లేదు. అంటే 5% లేని వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు 10% ఉన్న వాళ్ళకు వాళ్ళ జనాభా దామాష ప్రకారంగా ఇవ్వమని వాళ్ళు గిరిజనులు అడుగుతున్నారు. దీంట్లో న్యాయమైన డిమాండ్. అదేవిధంగా మరి ఏదైతే మీరు చెప్తున్న జనాభా దామాష ప్రకారంగా తీసుకున్నా కూడా 2011 జనాభా దామాష ప్రకారం తీసుకున్నా కూడా ఏదైతే మరి గిరిజనులకి 6% రిజర్వేషన్ ఇచ్చినా కూడా దాదాపుగా 18 సీట్లు 300 డివిజన్లు కానీ 18 సీట్లు పోవాలి. దీన్ని వాళ్ళు మరి తక్షణమే రేవంత్ రెడ్డి గారికి అతి త్వరలో కలుస్తామంటున్నారు. లేకపోతే మాత్రం గత ప్రభుత్వాలకు బుద్ధి చెప్పినట్టే మరి గిరిజనులంతా ఏకమతాటిగా నిలబడి వాళ్ళకు బుద్ధి చెప్తామని వాళ్ళు బల్ల బుద్ధి మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. కాబట్టి దయచేసి దయ ఉంచి ప్రజాపాలన, ప్రభుత్వ పాలన, ప్రజల పాలన అని చెప్పుకుంటున్న మరి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ సవరణ చేసి ఎస్టీలకు రావాల్సిన నిజమైన వాటాను వాళ్ళకు తేల్చి చెప్పాలని, వాళ్ళను కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో వాళ్ళను కూడా భాగస్వాములను చేసి వాళ్ళకు కూడా సీట్లు పెంచి వాళ్ళను కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని మేము ప్రజా సంఘాల నుంచి, గిరిజన సంఘాల నుంచి, మరి కండల వాయిస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఏదైతే జనాభా తక్కువ ఉన్న వాళ్ళకి 150 సీట్లు ఇచ్చి దాంట్లో జనరల్గా పోటీ చేయమంటే
మీరు జీడిపప్పు బాగా మేపి కోడి పందాలకు పోయి నిన్న ఆంధ్రాలో కోడి పందాలు పెట్టినాయి. జీడిపప్పు బాగా మేపిన కోడి పందాలు చూడు, పెంట దీపం అంటే ఒక మామూలుగా ఒక గదిలో పెంచుకున్న కోడిని చూడండి, అది బాగా బలిచిన కోడి ఎప్పటికైనా కొట్టేస్తుంది. అంటే బాగా బలిచిన పైసలు ఉన్న వాళ్ళు, లక్షల కోట్ల రూపాయలు ఉన్నారు, హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్న వాళ్ళు, మరి వాళ్ళతో పోటీగా వీళ్ళు నిలబడతారా? ఈ గిరిజనులు నిలబడరు. కాబట్టి వీరికి భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో హక్కుల్ని కల్పించాలని, రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళ జనాభా దామాష ప్రకారంగా వాళ్ళకు ఇవ్వమంటున్నారు. కాబట్టి దయవుంచి రేవంత్ రెడ్డి గారు వీళ్ళకు వెంటనే మరి మీరు ఈ రిజర్వేషన్ ప్రాణాలను అందించాలని, ఈ జిహెచ్ఎంసీ 300 డివిజన్లను పెంచారు, వాళ్ళకు రావాల్సిన వాటాను వాళ్ళు ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా మరి దాదాపుగా తెలంగాణ మొత్తం మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. మరి గిరిజన మిత్రులారా, ఏకలవ్య సోదరులారా, ముఖ్యంగా మరి ఏకలవ్య సోదరులు మరి ఇంకే ఈ గిరిజన తెగలో వెనకబడి వాళ్ళు మాత్రం జనరల్ సీట్లో కానీ లేదు మీకు ఇచ్చిన సీట్లలో కానీ తప్పనిసరిగా మీరు నామినేషన్ వేసి మీ వాటాని మీరు చూడాలా, లేకపోతే మాత్రం ఈ ప్రభుత్వాలు మాట వినవు. మీకు దాదాపుగా 2000 ఒక్క నిమిషం, ఎందుకంటే మనకు అధికారంగా అందిన లెక్కల ప్రకారంగా అక్కడ కూడా మనకు చాలా అన్యాయమే జరిగింది. 121 మున్సిపాలిటీల్లో 38 స్థానాలకు 31% బీసీలకు కేటాయించారు. అదేవిధంగా మరి మేయర్లను కూడా వాళ్ళకు కేటాయించారు. మొత్తం 121 మున్సిపాలకు 38 బీసీలకు పోతే 17 ఎస్సీలకు పోతే ఎస్టీలకు ఒక 5 మరి మేయర్లను కేటాయించడం జరిగింది. దుర్మార్గమైన చర్య. మరి అందులో భాగంగానే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో కూడా 3 స్థానాలను ఏర్పాటు చేయడం, దాంట్లో ఒక మేయర్ కూడా ఎస్టీకి కేటాయించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.